హలో బ్లెస్డ్ పీపుల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటున్నారా? ఏంటండి ప్రతిరోజు అడుగుతారు అనుకుంటున్నారా? దేవుడు కూడా మన దగ్గర నుంచి ప్రతిరోజు ఆయన మన ప్రేయర్ కొరకు, మన సాంగ్స్ కొరకు, వర్షిప్ కొరకు ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు. సరే, ప్రార్థన చేసుకోండి తప్పకుండా. ఈరోజు వాగ్దానాన్ని మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నేనతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈ వాగ్దానము భక్తుడైన సొలొమోను గురించి దేవుడు తన తండ్రి అయిన దావీదుతో మాట్లాడుతూ అన్నారు, నేను సొలొమోనుకి తండ్రినై ఉంటాను, తను నాకు కుమారుడై ఉంటారని. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నారు. నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప వాగ్దానము కదా. దేవుడు మనకి తండ్రిగా ఉంటే, తండ్రి అయిన వాళ్ళు ఆలోచిస్తే పిల్లలకి ఏది అవసరమో వారికి కష్టమైనా తప్పకుండా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అరే, నా పిల్లలకి ఇది అవసరం కదా, ఇది అడిగారు కదా, వారు కోరుకున్నారు కదా, ఇది నేను ఎలాగైనా కష్టపడి వారికి ఇవ్వాలి కదా అని తల్లిదండ్రులైన వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఈ లోక తల్లిదండ్రులే పిల్లల కొరకు అంత ఆశతో కష్టమైనా కానీ చేయగలుగుతున్నప్పుడు, మన పరలోకపు తండ్రి మనకి తండ్రిగా ఉన్నప్పుడు, మనము ఆయనకి పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు ఆయన చేస్తారు ఆలోచించండి. ఏది అడిగిన తండ్రి మనకి అనుగ్రహించేవాడు కనుక దేవుడే మనకి తండ్రిగా ఉండాలి, మనము ఆయనకే పిల్లలముగా ఉండాలి. ఈ వాగ్దానం ఆనాడు సొలొమోనుకి ఇచ్చారు. ఈనాడు మనం కూడా స్వతంత్రించుకోవాలి. దేవునితో అడగాలి, ప్రభువా మీరు నాకు తండ్రిగా ఉండండి, నేను మీకు కుమారునిగా కుమార్తెగా ఉంటాను, నా లైఫ్ అంతా కూడా నీతోనే నేను ఉంటాను, నన్ను నడిపించి ప్రభువా, బీ మై ఫాదర్, లెట్ మీ బీ యువర్ సన్ ఆర్ యువర్ డాటర్ అని మనం దేవుని దగ్గర అడిగినప్పుడు ఆశీర్వాదం మనకిస్తారు. కుమారుడిగా కుమార్తెగా మీరు ఉందరుగాక, మీ అందరికీ కూడా దేవుడు తండ్రిగా ఉండి కావలసిన వాటన్నిటిని కూడా అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.